సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా గాలిలో వినబడుతున్న ప్రజలందరికీ టవర్స్ ద్వారా, ఈ శబ్ద తరంగం ద్వారా ఆయన దీవెనలు ఆశీర్వాదములు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. సరే, ప్రార్థన చేసుకుని ఇవాళ దేవుని మాటలు విందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం, వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గం అని చూడండి, నిత్య మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు, దౌర్జన్యాలను అరికట్టండి. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు నిన్న ముఠాలున్నారు, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. దిక్కులైన అనాథాలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నేనా ప్రభా తండ్రి, ఈ విధంగా మీ తోడు, మీ సహాయమును, మీ దీవెనను కోరుకుంటున్నాం. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని, శత్రు అంధకార చీకటి శక్తులు లయపరిచి దూరపరచమని, ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మరి ఆదికాండం చదువుకోబోతుంటున్నాం. ఆదికాండంలో నుంచి దేవుని మాటలు ఈరోజు మనం ధ్యానించుకోబోతుంటున్నాం. సోదరి సోదరులారా, మరి ఆయన కృప మనకు ఎల్లప్పుడూ దేవుడు సహాయం చేసే దేవుడు, మనకు నడిపించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి 26వ అధ్యాయము 30వ వచనం నుంచి చూసినట్టయితే, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకొని తర్వాత ఇసాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిపోయి, ఆ దినమందు ఇసాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావులను గూర్చి అతనికి తెలియజేసిరి. మాకు నీళ్లు కనబడ్డావి అని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెర్షెబా అనబడెను. ఏషావు 40 సంవత్సరములు గల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయర్ కుమార్తెగు యాయీతును హిత్తీయుడైన ఎలోవును కుమార్తెగు మాషెమతును పెళ్లి చేసుకునేను. వీరు ఇసాకు రిబ్కాకు మనోవేదన కలగజేసిరి. సోదరి సోదరులారా, మరి ఇక్కడ మరి అబీమెలెకు రాజు మరి తాను సమాధాన పడుతూ తాను ఇసాకుతోటి వెళ్ళిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే మరి కొన్ని బావులు తవ్వినప్పుడు వారు మాగే కావాలని వారు తిరుగుబాటు చేసిన వారు సమాధాన పడి వెళ్ళడం జరిగింది. తిరిగి వీరికి ఒక బావి తవ్వినప్పుడు వారికి నీళ్లు పడినావని మరి అక్కడున్న తన దగ్గర ఉన్న వారు చెప్పడం జరిగింది ఇసాకు. కాబట్టి దానికి బెర్షెబా అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఎంతసేపు ఉన్న ఇసాకు సమాధానాన్ని కోరుకుంటాడు, శాంతిని కోరుకుంటాడు. కాబట్టి ఆ శాంతి సమాధానమే తనను నడిపించినట్టు మనం చూస్తుంటున్నాం. శాంతి సమాధానం లేకపోతే ఈ లోకంలో మనం మరి ఏ విధంగా ముందరకు పోవాలనో మనకు అర్థం కాదు. కాబట్టి దేవుని యొక్క సమాధానం, శాంతి మనిషికి అవసరమై ఉంటుంది. 6వ అధ్యాయము హెబ్రీ పత్రిక 18వ వచనంలో మరి ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని, ఆ వాగ్దానము వారసులమైన వారి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశం గలవాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యమును కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరిచెను. కాబట్టి మరి దేవుడు తన బిడ్డలకు ఏదైతే వాగ్దానం చేశాడో దాని మరి ప్రమాణాన్ని మరి దృఢపరిచేవాడిగా ఉంటాడు, నడిపించేవాడిగా ఉంటాడు. మనల్ని ఎత్తుకొని ఆయన ముదిమి వచ్చే వరకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఎవరు అధైర్యపడకూడదు. ఎవరు మరి దేవుడు నాకు సహాయం చేయడు కదా అని మనము ఆయన మీద సనగకూడదు. కాబట్టి మనము సమాధానంగా వెళ్ళినప్పుడు దేవుడు మనకు ఎన్నో విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తూ నడిపించి బలపరిచి స్థిరపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనల్ని మరి అదే అనేక విధాలుగా దేవుడు నడిపించేవాడిగా ఉంటాడు. అలాగనే తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కూడిన భక్తి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని
దాసుడు యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతు శుభమని చెప్పి రాయనిది. అనిత్యం జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేశానని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరచబడి తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపా కనికరము సమాధానం మీకు కలుగునుగాక. కాబట్టి కృపా సమాధానం మనకు దేవుడు దయచేసేవాడుగా ఉంటాడు, నడిపించేవాడుగా ఉంటాడు, బలపరిచేవాడుగా ఉంటాడు. దేవుడు తన బిడ్డలకు సహాయము చేసేవాడుగా ఉంటాడు. సోదరి సోదరులారా, భక్తి, ఆనందము, ఆశ్చర్య కార్యములు దేవుడు మన పట్ల జరిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి సంతోషంగా మనం ఆయన మార్గంలో నడవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి దేవుని ప్రేమను మరి చివరిదాకా విశ్వాసంలో మనం కొనసాగాలి. ఇసాకు మరి అలాగనే 27వ అధ్యాయం 1వ వచనంలో ఇసాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇసాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినములు నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ములను పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్మని నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యమును సిద్ధపరిచి నేను తినుటకు నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడకు ఏశావుతో ఇట్లా నేను చెప్తుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసమును తెచ్చుటకును అడవిలోనికి వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందకపోవు మునుపు నేను నిన్ను తిని యెహోవా సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యము సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లను అక్కడ నుండి నా యుద్ధకు తెమ్మని వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యమును అతని చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటికి నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలను. అందుకు యాకోబు, నా సహోదరుడు ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీద శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకోనకుందునా నేను. అందుకు ఆయనను అతని తల్లి అయిన, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చును గాక. నువ్వు మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చాను. అతని తల్లి తన తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధపరిచాను. సోదరి సోదరులారా, మరి రుచిగల ఆహారాన్ని మరి యాకోబు మరి రిబ్కమ్మ తల్లి గారు మరి తల్లి మాట విని తాను చేసినట్టు చూస్తుంటున్నాం. తల్లి కొంగు పట్టుకొని తిరిగి తాను ఏదైతే చెప్తుందో దాన్ని చేస్తూ వచ్చినాడు యాకోబు గారు. ఇసాకు మరి కళ్ళు సరిగ్గా కనపడవు కనుక నేను మెయింటైన్ చేస్తాను వెళ్ళు అని యుక్తి, మోసము మరి ఇవన్నీ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు చిన్న కుమారుని. ఏశావు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్తే కూడా వారు వినకుండా మరి ఏశావు కూడా మరి ఇస్సాకు కూడా పెద్ద కుమారుని దీవించడానికి వెళుతున్నాడు. మరి రిబ్కమ్మ కూడా మరి తాను మరి ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా మరి తను చేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, దేవుడు ఇచ్చేంత వరకు మరి ఓపిక కలిగి ఉండాలి, కానీ మనము ముందుకు మన దేవుని తిరుగుబాటు చేయకూడదని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మరి దేవునికి కోపం పుట్టించకూడదు. కాబట్టి హాగరు, ఇస్మాయిలు వలన మరి ఏ విధంగా ఆ రోజుల్లో మరి అబ్రహాముకు మరి దేవుడు కోపం తెచ్చుకున్నాడో మరి ఈ విధంగా మనం చూసినట్లయితే యాకోబు యేసు ప్రభు
మాదిరిగా నడవాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా మానవుని కొరకు సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మృతి పొంది. కాబట్టి అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా. కాబట్టి ఏశావు మరి ఏ విధంగా దేవుడు తనను ముందుకు పెట్టకపోయినప్పటికీ తండ్రి తనను ముందుకు తీసుకొచ్చి తనను మరి గొప్ప చేయాలని చూస్తుంటున్నాడు. అలాగనే దేవుని ఒక పరిశుద్ధ లేఖనములో మరి చూసినట్టయితే అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏశావు సొగసైన వస్త్రములు తన యొద్ద ఉండేను కనుక రెబెకా వాటిని తీసుకుని తన చిన్న కుమారునికి యాకోబు తొడిగించి ఆ మేకపిల్ల చర్మములో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగాన్ని కప్పెను. తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యమును రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వాటిని అవి మరి అతడు పిలువగా అతడు ఏమి నా కుమారుడా అని నీవెవరవని అడగగా అందుకు యాకోబు నేను ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకు దయచేసి లేచి కూర్చుండము, నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావు నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచేదనగా దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతులు వలె రోమంగా గలవై ఇస్సాకు అతన్ని అతన్ని దీవించెను. ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము త్రాగెను. అతడు త్రాగి తర్వాత తన తండ్రి యొద్ద ముద్దు పెట్టుకునేను అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను. అప్పుడు అతడు అతని వస్త్రమును అతని సువాసన దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుడి సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది. ఆకాశమును మంచు భూసారము విస్తారమైన ధాన్య ద్రాక్షరసంతో దేవుడు నీకు అనుగ్రహించునుగాక అంటూ తనను దీవించడం జరిగింది. అదేవిధంగా జనములు నీకు దాసులవుదురుగా, జనములు నీకు సాగిలపడుదురుగాక, బంధువులను నీకు ఏలికలై ఉందురుగాక, నీ తల్లిదండ్రులను నీకు సాగిలపడుదురుగాక. నిన్ను శపించిన వారు శపింపబడుదురు, నిన్ను దీవించబడిన వారు దీవించబడుదురు అని మరి ఇస్సాకు యాకోబును దీవించుటకైన తర్వాత యాకోబు తన తండ్రి యొద్దకు ఇస్సాకు ఎదుట నుండి మరి బయటికి వెళ్ళిన తర్వాత తక్షణమే అతని సహోదరుని ఏశావు వెంటాడి తెచ్చాను. కాబట్టి మరి సోదరులారా, ఏదైతే మరి ఏశావును దీవించాలనుకున్న ఇస్సాకు యాకోబును దీవించేసినాడు. కాబట్టి ఇద్దరిని మరి దేవుడు ఏ విధంగా పెద్దవాడు చిన్నవానికి దాసుడు ఎత్తడను అని చెప్పిన మాటను మరి ఇద్దరు దాన్ని పాటించలేదు. ఇటు ఇస్సాకు ఇటు యాకోబు. ఇతడు యాకోబు తొందరపడినాడు, ఇస్సాకు ఏమో తన పెద్ద కుమారుని దీవించబోతున్నాడు. కానీ ఇది యుక్తి మోసం చేత వారు మరి దేవుని మాటను మరి జాగ్రత్తగా గ్రహించినట్టు లేదు. కాబట్టి తల్లిగారు కమ్మగారు తాను కూడా తన చిన్న కుమారుడు దీవించబడాలని తాను కోరింది. కాబట్టి సోదరులారా, దేవుని చేసేంత వరకు మరి ఓపిక అనేది వారికి లేనట్టు మనం చూస్తుంటున్నాం. దేవుడు చేసేంత వరకు, దేవుడు దీవించేంత వరకు మనము ఉండాలి. ఆనాడు వారు చేసిన పనిని మనముగా చేయకూడదు అని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మానవుని జీవితంలో అనేక విధాలమైన కష్టాలు, కన్నీరు, బాధ వచ్చినప్పుడు మనం వాటిని తట్టుకొని నిలబడే శక్తిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి వాటన్నిటి విషయంలో దేవుడు సహాయం చేయకపోతే మనం ఈరోజు ఈ క్షణాన మనము సజీవులకు ఉండేవారం కాదు.
కాబట్టి మరి 1 కొరింథీ 10:11 ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉండెను. కాబట్టి వారికి బుద్ధి కలిగింది, మనకు రాయబడి ఉన్నది. మనం చేయాలని కాదు, మనం వారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలని. కాబట్టి బుద్ధి కలిగి మనం నడుచుకోవాలి, సాత్వికంతో మనం నడుచుకోవాలి, సమాధానంతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి అతడు మరి రుచిగల భోజనం సిద్ధపరిచిన తర్వాత తన తండ్రి తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి కూర్చుండుము, లేచి నీ కుమారుని వేటాడి తెచ్చిన మాంసమును తెచ్చినది తినుమని తన తండ్రితో చెప్పాను. అతని తండ్రి ఇస్సాకు, నీవెవరవని అడిగి, అప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావును అని జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, ఇట్లయితే వేటాడి భోజనమును నా యుద్ధకు తెచ్చిన వాడెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో నుండి తిని నిజముగా అతన్ని దీవింపబడేదా. నేను ఏశావు తన తండ్రి మాట విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, నా తండ్రి నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీ కొరకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అను పేరు అతని సరిగానే చెల్లి ఉన్నది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసం చేశాను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనేనని చెప్పాను. నా కొరకు మరి ఏ దీవెనైనను మిగిలి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగాను నియమించి తిని అతడు నీకు మరి బంధువు జనులకు అందరికీ అతని దాసులందరికీ ఇచ్చి తిని ధాన్య ద్రాక్షరసముతో ఇచ్చి అతన్ని పోషించి తిని కనుక నా కుమారుడా నీకేమీ చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియగా, ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయను ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రిని చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి ఇస్సాకు, నీ వాసస్థలం భూసారమును లేక పైనుండబడి ఆకాశము మంచు లేక ఉండును. నీవు నీ కత్తిని చేత బ్రతికెదవు, నీ సహోదరుని దాసుడవదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడిని విరిచెదవని అతనికి ఉత్తరం ఇచ్చాను. అతని తండ్రి యాకోబు ఇచ్చిన దీవెనను నిమిత్తము ఏశావు అతని పగపట్టి, మరి ఏశావు, నా తండ్రి దుఃఖ దినములను సమీపంగా ఉన్నవి, అప్పుడు నేను నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకున్నాను. కాబట్టి ఇక్కడ మరి తండ్రి చిన్న కుమారుని దీవించటం వలన తనకు కళ్ళు కనపడకపోవటం వలన ఇలా జరిగింది. కాబట్టి మరి ఎవరు తెచ్చినారో తెలియదు, తిన్నాడు, దీవించేసినాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు మరి చిన్న కుమారుడే మరి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పినప్పటికీ పెద్దవాడు మరి చిన్నవాడు జ్యేష్ఠుడు అవుతాడని అనగా దీవించబడతాడని చెప్పినప్పుడు మరి ఆ విధంగా దేవుడు నడిపించేవాడు ఉంటాడు, కాపాడేవాడిగా ఉంటాడు. కానీ అంతవరకు కూడా వారు నిలబడినట్టు మనం చూడడం లేదు. కానీ ఇక్కడ ఏశావు తన మనసులో అణుచుకుంటున్నాడు. ఎందుకని అంటే తన తమ్ముడిని చంపాలనే కోరిక తనకుంది. ఎట్లా మా నాన్న చచ్చిపోతాడు కొన్ని రోజులకు, నేను అప్పుడు మా తమ్ముడిని వేసేస్తాను అనుకున్నాడు. కాబట్టి సోదరులారా తన ఆలోచనలో తనకుండే. కాబట్టి రిబ్కా తన పెద్ద కుమారుడు ఏశావు మాటలన్నింటినీ కూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుని యాకోబును పిలువనంపించి అతనితో నేను, ఇదిగో నీ అన్నైన ఏశావు నిన్ను చంపవలని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హరాయి నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీదకి తొలగిపోవు. నీవు అతన్ని చేసిన వాటన్నిటిని అతడు మరచి వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుమాపుడు నేను అక్కడ నుండి నిన్ను దయచేసి ఒక్కనాడే మేము ఇద్దరిని నేను పోగొట్టుకునేదనా. కాబట్టి కొన్నాళ్ళు అక్కడ ఉండు నాయనా, నేను మళ్ళీ నేను తీసుకొని వస్తా. కాబట్టి లాబాను మరి మామ దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. కానీ మరి
కొన్నాళ్ళు అనుకున్నాడు, కానీ మరి రిబ్కమ్మ చనిపోయినప్పుడు తను రాలేకపోయినాడు. అలాగే మరి ఇస్సాకు మరి మృతి పొందినప్పుడు తన తండ్రి భూస్థాపనకు మాత్రమే మరి యాకోబు వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మరియు రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమారులైన నా ప్రాణం విసికి ఉన్నది, ఈ దేశస్థురాలను హేతు కుమార్తెలను వీరి వంటి ఒకదానితో యాకోబు పెళ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు నాకేమి ప్రయోజనము అనేను. కాబట్టి ఇక్కడ ఉన్న మరి వారితో నువ్వు మరి కానానీలతో నీవు మరి వివాహం చేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళి నా బంధువులు ఎవరు వద్దనే నీవు వారినే వివాహం చేసుకున్నాలా అని యాకోబుకు తన తల్లి చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి తన అన్న కూడా మరి తనకు వ్యతిరేకంగా మరి తల్లికి తండ్రికి వ్యతిరేకంగా మరి ఏశావు మరి బేయర్ కుమార్తె అయిన యూహతును, ఇత్తీయుడైన ఎలోక్ కుమార్తెను బాషెమతును పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వీరి వలన వారికి మరి రెబ్కా ఇస్సాకుకి ఎన్నో మరి బాధ కలిగింది హృదయంలో. ఒక అన్యురాలను చేసుకుంటే నువ్వు మీ అన్నలాగానే నువ్వు మరి అన్యురాలను చేసుకుంటే ఒక ఎద్దును గాడిదను జత చేసి పొలం దునలేము. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి జోడి కుదరదు. కాబట్టి మనము సమాధానంగా ఒక విశ్వాసిని వివాహం చేసుకునాలి అనే నియమాన్ని మరి వారు తెలియజేయడం జరిగింది తల్లిదండ్రులు. కాబట్టి సోదరులారా, మనము ఒక విశ్వాసంలో అనేక సార్లు మరి అన్యులను కలిసి వారితో మనం అన్యోన్య సహవాసం ఉండి వారి పిల్లలను వివాహం చేసుకోవడం వలన మనము ఒకరోజు మరి మన పిల్లలు రాబోయే తరానికి మరి చెడిపోయే అవకాశం ఉంది, వారు దేవుని నుండి తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలా తొలగిపోకుండా చాలా జాగ్రత్తగా వివాహ విషయాల్లో మరి జాగ్రత్త పాటించాలని దేవుడు కోరుతుంటున్నాడు. నమ్మకత్వం, విశ్వాసము, రక్షణ అనేది మానవునికి అవసరమై ఉంటుంది. పాపక్షమాపణ మనిషికి అవసరమై ఉంటుంది. పరలోకం మనిషికి అవసరమై ఉంటుంది. కాబట్టి నరకం అందరూ పోవాలని ఎవరు అనుకోరు. కాబట్టి అందులో కావాలని పడితే దేవుడుగా ఏం చేయలేడు. కాబట్టి సోదరులారా, దేవుడు జీవాన్ని దయచేస్తారు, మరణాన్ని కాదు, పాపాన్ని కాదు, అంధకారాన్ని కాదు, చీకటిని కాదు. ఆ చీకటి బ్రతుకు నుంచి మనల్ని వెలుగులోకి తెచ్చాడు. ఆ చీకటి నుండి మనను జీవపు వెలుగులోకి మనల్ని నడిపించినాడు. కాబట్టి ఒకసారి హిట్లర్ అనుకున్నాడు, నేను రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరు అన్నాడు, నేను దీన్ని నాశనం చేస్తాను, క్రైస్తవత్వం లేకుండా చేస్తాను అనుకున్నాడు. కానీ మరి ఒక విధమైన మరి ఒక దైవజనుడు చూసినాడు. మరి చూసినట్టయితే సోదరులారా, మరి ఎంతగానో మరి దేవుడు వారిని మరి ఆ టవరు మరి చూసినప్పుడు ఒక దైవజనుడు మరి దేవా ఈ టవరు నాకు ఈ టవర్ నుంచి అనేక మంది వాక్యాలను వింటున్నారు. కాబట్టి నేను ఇక్కడ చెప్తే ఒక 500 మంది మాత్రమే వింటున్నారు. కాబట్టి ఈ టవర్ నాకు అని మరి హిట్లర్ కాలంలో తాను ప్రార్థన చేసినప్పుడు హిట్లర్ మరి ఒక బాంబుల దాడిలో ఆ టవర్ కింద పడిపోవడం జరిగింది. అది ఒక దైవజనులకు మరి స్వాస్థ్యం అయిపోయింది. కాబట్టి అందులో చాలామంది గొప్ప గొప్ప దైవజనులు మనగా ఆర్ఆర్కి మూర్తి సార్ కానీ, అదేవిధంగా మరి కొంతమంది మరి ప్రేమ ద్వారా కానీ, జుంటు తేనె ధారల ద్వారా కానీ, జీవజలధారలు కానీ, కొన్ని రేడియో కార్యక్రమాలు, జోషి గారు కానీ, కొన్ని కార్యక్రమాలు అప్పట్లో మనకు సెల్ ఫోన్ లేవు, అప్పట్లో ఇంత పవర్ఫుల్ మరి మెసేజ్లు తక్కువ. కాబట్టి అప్పట్లోనే మంచి బలమైన శక్తి గల వాక్యాన్ని ప్రజలకు నాటి దైవజనులు ఎందరో అందించారు. నేడు మనకు తుది ఆశలు వారు మనపై నిలిపినారు. కాబట్టి వాటిని మనం సత్యాన్ని ప్రజలకు తెలుపుదాం, జయము దిశగా మనం నడుద్దాం. సతర్ రహే, సావధాన్ రహే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవగల మా తండ్రి, నిబిడలుగా మాకు తోడుగా ఉండండి, సహాయం చేయమని, శత్రు కార్యంలో అయిపోతే దూరపరచమని, ఘనత మహిమ ప్రభావాలు రప్పిస్తూ నిబిడలను దీవించండి, నీ వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.